వెరీ గుడ్. సో మన కాల్ రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం. సో కన్వర్జేషన్ని యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం, ఓకే ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఓకే ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 12 ఫిబ్రవరి 12, 1986. మార్నింగ్ 6:05 నుంచి 6:30 మధ్యలో అని చెప్పారు మా పేరెంట్స్. ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ. మరి 6:15 నుంచి 6:30 అంటే చాలా దూరమే ఉన్నది. ట్రై చేద్దాం. సో రెక్టిఫై అయితే చెప్తా, లేదంటే చెప్పలేను. ఓకే. ఆ, సో 6:15 ఎట్లా వచ్చింది చెప్పండి. ఫస్ట్ అది చెప్పండి. మీరు హాస్పిటల్లో పుట్టారా, ఇంట్లో పుట్టారా? హాస్పిటల్లోనే విజయవాడలో పుట్టాను. ఓకే. నార్మల్ డెలివరీ అయిందా, సిజేరియన్ డెలివరీ అయిందా? సిజేరియన్. ఓకే. సో మరి 6:15 ఎందుకు వచ్చింది? హాస్పిటల్ సర్టిఫికేట్ లేదా? అది తెలియదు కానీ ఆ టైంలో అమ్మమ్మ చెప్పారు 6:15 నుంచి 6:30 మధ్యలో కరెక్ట్ గా పుట్టావు అన్నారు. థియేటర్లోకి లేబర్ రూమ్కి ఎప్పుడు వెళ్ళినట? అది నాకు తెలియదు. మా నాన్నగారు కూడా అదే 6:30, 6:20 ఆ టైంలోనే పుట్టామన్నారు. 6:20కి పుట్టావని చెప్పి చెప్తున్నారు అందరూ. 6:15, 6:20. మా నాన్నగారు 6:30 అని చెప్పారు సో ఖచ్చితంగా. నక్షత్రం ఉత్తర భాద్రపద. ఉత్తర భాద్రపద, మకర లగ్నం పడినట్టుంది. ఓకే, సరే. అయితే 6:13 అలా తీసుకుందాం, సెట్ అయిపోద్దిలే. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? విజయవాడలో పుట్టారు కదా నేను మీరు? విజయవాడలో పుట్టాను. నాకు 2009లో మ్యారేజ్ అయింది. ఓకే మా పేరెంట్స్ కి ఒక్కటే అమ్మాయిని నేను. ఓకే ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడే వెళ్ళాను నేను అమ్మ నాన్న దగ్గరికి. ఎందుకని? కొన్ని ఇష్యూస్. అరేంజ్ మ్యారేజా, మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. అత్తగారికి అట్లా ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీ అత్తగారి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నదని మీరు పోతలేరు, అంతేనా? అదే, అవును. ఇంకా మన నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే మొన్న ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో వెళ్ళాను. ఓకే ఓకే. మీరు ఓన్లీ చైల్డ్ అయ్యి కూడా అన్ని రోజులు వెళ్ళకుండా ఎట్లా ఉండగలిగాను? క్రేజీ అసలు. అదే మరి జాతకం అంటే అదే కదా. జాతకమే చేసింది, దానివల్ల మీరేం నేను చేయలేదైతే. అదే అనుకుంటున్నా. దానివల్ల నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నా, ఎందుకన్నా ఇలా ఉందా అని. ఓకే, సరే. ఇది నాన్నగారికి ఆపరేషన్ చేద్దామంటే డాక్టర్స్ రిస్క్ అంటున్నారు. అది హెల్త్ ఎలా ఉందా, చేపించుకోవచ్చా మీ చేపించుకోవచ్చా చాట్లో మీ అనేది నాన్నగారి హెల్త్ గురించి ఎందుకు వస్తుంది? తెలియదా. తెలియదు, ఎలా తెలుస్తుంది? రెండోది పిల్లలతో కూడా 2 పిల్లలు నాకు. ఓకే. వాళ్ళు నాతో ఒక ఎనిమి లాగా ఉంటారు, ఒక మదర్ లా ట్రీట్ చేయరు. ఎందువల్ల అంటారు? అది తెలియదు. చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా ఉన్నా అట్లాగే ఉంటారు వాళ్ళు. నా దగ్గరే ఉంటారు వాళ్ళకి ఎక్కువగా. ప్యాంపర్ చేయడానికి అత్తగారి ఇంకా దగ్గరే ఎవరైనా ఉంటారు. ఉన్నారా? వాళ్ళకి ప్యాంపర్ చేయడానికి మా అత్తగారి దగ్గరే ఉంటారు పిల్లలు ఎక్కువగా. ఆమెకి బాగా అలవాటు అయ్యారు. అలవాటు. అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తారు. ఓకే. ఎంత ప్రేమగా ఉన్నా అంటే నెగిటివ్ గానే ఉంటారు. చిన్నతనంలో బిలో 5 years లో కేర్ చేయడానికి మీకు మేనేజ్ చేయడానికి ఇబ్బంది అయ్యి ఆమె మేనేజ్ చేసింది ఏంటి? అంటే ఇంకా అట్లా అన్నీ నేనే అంటారు. ఇంకా మనం చెప్పలేం కదా ఎందుకు ఇష్యూస్ అని చెప్పి నేను సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంక ఇప్పుడు ఏలినాట్స్ ఏం జరుగుతున్నట్టుంది కదా ఇప్పుడు, అది ఎలా ఉండిద్దా అని అదొక భయంగా ఉంది. ఓకే, సరే. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్. ఇంక ముందు అత్తగారితో ఎట్లా ఉండిద్దా అని బాండింగ్. ఇప్పుడు బాగుందా మీ అత్తగారితో బాండింగ్? అంత ముందు మీద బెటరే. ఓకే, అది. సరే సరే, చూస్తా, ట్రై చేస్తా. నేను ఏమన్నా చెప్పగలనేమో. ఓకే. మకర లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని తర్వాత కుజుడు ఇద్దరు కలిసి లాభంలో ఉన్నారు. సో బాధక స్థానంలో ఉన్నారు. అష్టమాధిపతి లగ్నం మీద ఉన్నాడు. ఓకే. సో చంద్ర నక్షత్రంలో ఫామ్ అయింది. సప్తమాధిపతి కూడా శని నక్షత్రంలో ఉన్నాడు. ఓకే. చాట్లో భాగ్య దశమాధిపతులు ఇద్దరు రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహుకేతులు పరివర్తనంలో ఉన్నారు. సో భాగ్య దశమాధిపతులు పంచమ
దశమాధిపతులు భాగ్యాధిపతి డిస్టర్బ్ అయ్యారు యాక్చువల్గా ఈ చార్ట్ లో. ఓకేనా? సో ఎప్పుడైతే భాగ్యాధిపతి డిస్టర్బ్ అవుతాడో ఐదర్ ఫాదర్ కి దూరంగా ఉండాలి, లేదంటే ఫాదర్ లేకుండా ఉండాలి, లేదంటే ఫాదర్ హెల్త్ డిస్టర్బ్ అన్నా అవ్వాలి. ఆల్రెడీ మీరు అవే ఉన్నారు కదా, ఏదో ఒకటి పని చేసింది కదా, అర్థమైందా? సో అది ఒకటి వర్క్ అయింది. దశమాధిపతి సరిగ్గా లేడు కాబట్టి ఏంటంటే మనకి ప్రొఫెషన్, దశమాధిపతి ఓకే, దశమాధిపతికి ఏం ప్రాబ్లం, ఓన్లీ బుధుడు ఒక్కడే రాహు నక్షత్రంలో ఉన్నాడు, దాంతో ప్రాబ్లం లేదు. సో గురు శుక్రులు ఇద్దరు బాగానే కుజ నక్షత్రంలో ఉన్నారు, కుజుడు లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే శని డామినెంట్ అనమాట ఈ చార్ట్ లో. సో శని డామినెంట్ అంటే మనల్ని ఇండివిజువల్ చేయాలి కదా, ఒక్కడనే చేయాలి కదా, అప్పుడే కదా మనం ఒక్కడమే అయ్యేవాళ్ళం. ఓకే, సో మనల్ని ఒక్కడే ఒంటరి అనే ఫీలింగ్ కలగాలి అని అంటే ఆ రకమైనది కలిగేటట్టు చేయడం. చార్ట్ లో అయితే ఏమీ కాంప్లికేషన్ లేదు, ఒక్క బుధుడే దెబ్బతిన్నాడు అంతే. సో గ్రహాలన్నీ రవి ఎక్కడున్నాడు, రవి దగ్గరగానే ఉన్నాడు. సో రవి కూడా కుజ నక్షత్రం, అన్ని గ్రహాలు అంటే బాధకుడిని ఫాలో అవుతున్నాయి అనమాట. బాధకం అంటే ప్రతిదీ కూడా మనము పెయిన్ఫుల్ గా లైఫ్ లో వచ్చింది అన్న ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు. శని బాధకుడిని ఫాలో అవుతున్నాడు, చంద్రుడు బాధక స్థానాన్ని ఫాలో అవుతున్నాడు, అండ్ కుజుడు, శుక్రుడు, గురువు వీళ్ళందరూ కూడా కుజుడినే ఫాలో అవుతున్నారు అనమాట క్రేజీగా. ఓకే, సో ఆ కుజుడి లగ్నానికి చతుర్థ లాభాధిపతి, కేంద్ర కోణాధిపతి అయినప్పటికీ కూడా పాపి కదా, బాధకుడు కదా. సో కానీ శని డామినేట్ చేస్తాడు వృచ్చికంలో, అనురాధలో, కాబట్టి శని పవర్ఫుల్. బట్ శని ఈజ్ ఫాలోయింగ్ అగైన్ ద కుజ అక్కడే ఉన్నాడు కదా, కాబట్టి కుజుడు ఒక రకమైన రిజల్ట్స్ ఇస్తా ఉంటాడు అనమాట. సో అంటే ఒకటి మనం ఎదుటోళ్ళని పోక్ చేయాలి, ఎదుటోళ్ళు మనల్ని పోక్ చేయాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉంటది అనమాట ఇప్పుడు దీనివల్ల, అర్థమైందా? సో కాబట్టి మనల్ని ఎదుటి వాళ్ళు పోక్ చేయడం అనేది ఇస్తా ఉంటుంది, పర్వాలేదు. మీ హస్బెండ్ అండ్ రిలేషన్షిప్ అంటే మరి ఏమి కాంప్లికేషన్ ఏం కనిపించలే, డీసెంట్ గానే కనిపించింది నాకు. కారకుడు కూడా బాగానే ఉన్నాడు. సో స్టార్ లార్డ్ అనేవాడు అంటే శుక్రుడి యొక్క స్టార్ లార్డ్, సెవెంత్ లార్డ్ యొక్క స్టార్ లార్డ్ శని, ఓకే, అక్కడ కుజుడితో కలిసినాడు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవి సరిపోతే ఫర్దర్ గా చెప్తాను. చార్ట్ అయితే అర్థమైంది, టైం అయితే కరెక్టే. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెస్ 10th హౌస్ 2 degrees, 2 degrees అంటే మీకు ఒక 5 years ఉన్నప్పుడు అంటే 1991 అలా తీసుకుందాం. 1991కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతుంది. అలానే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ని కంజైన్ చేస్తున్నాడు. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ ఆస్పెక్ట్ నుంచి క్రాస్ చేశాడు. అంటే ఇది కొంచెం ట్విస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసే టైం అనమాట. అంటే అక్కడ 89 నుంచి 91 మధ్యలో ఒక ట్విస్ట్ జరిగి కొంత ప్రోగ్రెస్ ఇస్తా ఉన్నది. సో అక్కడ కుటుంబంలో కొంత ఇబ్బందులు జరిగి 91, 92లో కొంత ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందని చెప్తా. మీకు అనిపించిందా లేదా? 91 అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు మీకు. 5 సంవత్సరాలు అంటే చిన్నప్పుడు కదా, తెలీదు మీకు సంబంధం లేదు. రైట్ రైట్. తర్వాత 94, 95లో కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు, ఛాలెంజెస్ చెప్తా. అదేమన్నా తెలుసా తెలీదా? అప్పుడు ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో, మా నాన్నగారి ఫ్యామిలీలో ఉన్నాయి. ఓకే, మళ్ళీ చెప్తా. అంటే చార్ట్ అనేది ఇక్కడ నుంచి సరిగా వెళ్ళట్లేదు అని అంటే మనం గొప్పగా చెప్పం. 96, 97 ఇవన్నీ సరిగా లేవు. ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఒక్కోసారి ఆరోగ్యాల పరంగా ఇవన్నీ కూడా అనుకున్నట్టుగా లేవు. అంటే చైల్డ్హుడ్ అనేది సరిగా వెళ్ళట్లేదు, ఎక్స్పెక్టెడ్గా సరిగా వెళ్ళట్లేదు. అంటే గ్రోత్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫైనాన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇవన్నీ వస్తా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు అనమాట. సో ఇది దాదాపుగా చాలా కాలం 2001 వరకు జరిగింది. సో చదువు ఎలా ఉంది అవన్నీ చూడండి. 2001లో కొంచెం బెటర్, కానీ 2001 బిఫోర్ అయితే అంతా చాలా కాంప్లికేషన్స్ కనిపించాయా? అవును. ఓకే, 2001, 2002 చదువు పరంగా కొంత ఇంప్రూవ్మెంట్ కానీ ఏమన్నా వచ్చాయా? చదువు పరంగా అంటే డిగ్రీ వరకే చదువుకున్నాను. సరే, ఆ ఇయర్ లో చదువుకుంటుంది బానే ఉందా? చదువు కొంచెం కుటుంబ పరంగా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ దాటి కొంచెం బెటర్గా ఉన్నదానిలో బెటర్గా కొంతవరకు అయితే పనిచేసిందా ఓ సంవత్సరం? ఓకే, ఇప్పుడు బుధుడు వచ్చాడు, బుధ దశ వచ్చింది. చెప్పాక బుధుడు ఫెయిల్ అయ్యాడని. సో అతను ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వడు, దశ అలాంటి పోయాడు అనమాట. ఇక అర్థమైందా? బుధుడు అయిపోయాడంటే ఇక దశ పనిచేసే అవకాశం ఎక్స్పెక్టెడ్ గా ఉండదు. అంటే అవే ఫ్రమ్ ది ఫాదర్ అవన్నీ ఇవ్వాలి కదా, అవన్నీ చేస్తూ ఉంటది. ఏ ఇయర్ అన్నారు మ్యారేజ్ అయిందని? 2009. 2009 చూద్దాం.
సో ప్రస్తుతానికి మాత్రం సెల్ఫ్ ఎఫర్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ 2005 సంవత్సరంలో బుధుడిలో శుక్రుడు భుక్తి వచ్చింది. నెటల్ యురేనస్ కి స్క్వేర్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇంకేం చేయలేదు, కానీ ఇక్కడ ఒక కాంప్లికేషన్ కనిపించింది. అక్కడ మదర్ హెల్త్ కానీ లేదంటే ఏదన్నా లవ్ రిలేషన్షిప్ కానీ ఏదైనా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్తాను అనమాట. అక్కడ కొంత కాంప్లికేషన్స్, ఎవరన్నా మనల్ని సఫర్ చేయడానికి ట్రై చేయడం కానీ ఇవన్నీ ఈ 5, 6 ప్రాంతంలో ఎమోషనల్ గా చాలా డిస్టర్బెన్స్ చెప్తా కనిపించాయా? ఇప్పుడు 2004 to 2005, 2006 చదువు ఆగిపోయింది ఆ టైంలో. డిగ్రీ ఆఫ్ చేశాను అప్పుడు. ఓకే, అది కాకుండా ఇంకేమైంది? ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్, మా ఫాదర్ బ్రదర్స్ అట్లా ఉంటారు కదా. మీ ఫాదర్ కి ఉండే బ్రదర్స్ తో వాళ్ళ మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫైనాన్షియల్ గా డబ్బులు ఇవ్వకుండా కాదు కానీ ఇట్లా గొడవలు, మనస్పర్ధలు. సరే, దాంతో బాగానే సఫరింగ్ వచ్చింది మరి. బాగానే సఫరింగ్. ఓకే, 2008, 2009లో ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కు ట్రైన్ ఇచ్చాడు. అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్ ఇచ్చాడు. అక్కడ 9 సెప్టెంబర్ లోపు పెళ్ళయింది. నవంబర్ నెలలో 28 నవంబర్ లో పెళ్లి. అంతకు ముందు కుదిరిందా మరి అక్కడ సెప్టెంబర్ లోపు? అంతే, సెప్టెంబర్ ఎండింగ్ లో కుదిరినట్టుంది. నవంబర్ లో మ్యారేజ్ అయింది. ఓకే, రైట్. సరే, తర్వాత బుధుడు కూడా వక్రించాడు, మారాడు. ఓకే, ఇప్పుడు వక్రించాడు కాబట్టి బెటర్ అయ్యాడు పరిస్థితి. ఓకే, సరే. ఇప్పుడు 10, 11 ఇక్కడ కాంప్లికేషన్ అయితే ఏమీ లేదు. సో వచ్చినప్పుడు చెప్తాను. ప్రోగ్రెసివ్ వీనస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ప్రోగ్రెసివ్ మూన్ కూడా బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూపిస్తా చూడండి. ఇక 11 ఫిబ్రవరి దగ్గర ప్రోగ్రెసివ్ మూన్ సరిగా వెళ్ళలేదు. ఓకే, సో వెళ్ళలేదు కాబట్టి చాలా సాఫ్ట్గా ఈజీగా డిగ్రేడ్ అవుతుంది అనమాట. సో 12, 13 బాగా మీకు చాలా స్ట్రెస్ ఇచ్చింది. ఎందుకంటే రాహు పరివర్తనలో ఉన్నప్పుడు శుక్రుడిని ఫాలో అవుతాడు. ద్వితీయంలో ఫాలో అయితే ద్వితీయంలో అక్కడ గురువు ఉన్నాడు. సో గురువు బుధుడు ఉన్నాడు, వ్యయాధిపతి షష్టాధిపతి ఇద్దరు కలిసి ద్వితీయంలో ఉన్నారు. 12, 13లో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మీకు మీ అత్తగారి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి మధ్య ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చాలా హెవీగా కనిపిస్తా ఉందని అనిపిస్తా. చాలా భారంగా జరిగినాయి. 12, 13, 14 అంటే రాహుభుక్తి సీరియస్. రాహువులు గురు చండాల యోగం లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఈ రీజన్సే ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యామిలీలో కలవకుండా ఉండడానికి చేస్తా ఉన్నాయి. అర్థమైందా? అక్కడ ఏం జరిగింది అది మీ స్క్రీన్ ప్లేగా ఒకటి అటు జరగచ్చు ఇటు జరగచ్చు, కానీ మొత్తానికి మాత్రం ఇవన్నీ 14, 15 హెల్త్ కూడా ఇదే టైంలో మీకు డ్యామేజ్ చేస్తుంది ఒక్కోసారి. ఓకేనా? 16 వరకు ఇట్లా జరిగింది. ఓకే, ఇది జరిగిపోయిన తర్వాత పెద్ద ఇమీడియట్ గా ఏమన్నా అవుద్దా అంటే ఏమీ అవ్వదు, గొప్పగా ఏమీ లేదు. చార్ట్ డిగ్రేడ్ అయింది అంటే దశలాడి పని చేయట్లేదు. అంటే నేను గ్రోత్ చెప్పను మీకు, ఎమోషనల్ గా కానీ ఏదైనా కానీ గ్రోత్ పాజిటివ్ గా చెప్పను. ఏదో నడుస్తూ ఉందంటే నడుస్తూ ఉంటుంది తప్ప గొప్పగా సూపర్ డూపర్ అని చెప్పను. శని యొక్క నక్షత్రనాథుడు లాభంలో ఉన్నాడు కాబట్టి బుధ దశ అట్లా ఉన్నా కూడా ఏదో రకంగా మేనేజ్ అవుతూ ఉంటుంది అంతే. అర్థమైందా? సో 16 వరకు ఎమోషనల్లీ అబ్స్టకల్స్ అవన్నీ కూడా జరిగాయి. ఓకే, దాని తర్వాత మీకు ఒక డ్యామేజింగ్ ఆస్పెక్ట్ చెప్తానే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యి నెటల్ 10th హౌస్కి ట్రైన్ అవుతున్నాడు. 2018, 2019లో భాగ్యాధిపతి అట్లా జరగడం వల్ల 18, 19లో అక్కడ మీ ఫాదర్ హెల్త్ కానీ అవన్నీ కూడా చూడండి ఇదే టైంలో. ఓకే, ఇదే టైంలో ట్విస్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంటే రిజల్ట్ తర్వాత పోస్ట్ పోన్ రిజల్ట్ వస్తుంది, కానీ ఇక్కడ డ్యామేజ్ ఇస్తా ఉన్నది అనమాట ఆస్పెక్ట్. సో ఇక్కడ మీ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది, మీ ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోండి. సో 18, 19 ఇంచుమించుగా పనిచేసాయా? బాబుకి అప్పుడు మా బాబుకి ఆపరేషన్ జరిగింది స్టమక్ లో. ఏంటిది, అపెండిసైటిస్ ఏంటి? అపెండిస్ కాదు, స్టమక్ లో కణితి సిస్ట్ ఉందని తెలిసింది అప్పటికప్పుడే. స్టోన్ ఎందుకు ఉంది? తినేటప్పుడు వెళ్ళిందా? స్టోన్ కాదు, సిస్ట్ ఉందా? ఓకే 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 ఓకే. ఆ టైంలో 2018 అప్పుడు జరిగినట్టు, 18, 19లో జరిగింది. ఓకే, కేతు దశ స్టార్ట్ అయినట్టుంది నాకు. లేదు అంతకన్నా ముందే అయింది అది. అది మీకు కేతువులో శుక్రుడు చెప్పాము. అవును, కరెక్ట్. కేతువులో శుక్రుడులో చెప్పాము, అది కరెక్ట్. దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత కొంతవరకు 20 పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఓకే, 20, 21 మామూలుగా నడుస్తున్నాయి. ప్రోగ్రెసివ్ 10th 22లో కొంత ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఎస్పెక్ట్ ఇచ్చింది. దశమాధిపతితో శని వక్రించాడు, ఏం కాదులే.
బుధుడు వక్రించిన గురు నక్షత్రాన్ని ఫాలో అయ్యాడు, ఏం కాదు. సో ఇక్కడ ఏంటంటే రాహుగుప్తి జరుగుతూ ఉన్నది, మళ్ళీ రాహుగుప్తి వచ్చింది, ప్రోగ్రెషన్ బాగా వచ్చింది, కానీ బట్ గురువు వస్తాడు కదా. సో ఇక్కడ ఏదో ట్విస్ట్ జరుగుతూ ఉంది. అంటే చూడ్డానికి ప్రోగ్రెస్ కనిపిస్తుంది కానీ ఈ ప్రోగ్రెస్ ఇచ్చేటట్టు లేదు, డౌట్ అయ్యింది నాకు. సో నేనేం చెప్తానంటే ప్రోగ్రెస్ ఫైనాన్షియల్గా ఇవ్వచ్చు, కానీ ఫ్యామిలీ హెల్త్, రిలేషన్షిప్, ఇట్లా వేరే విషయాల్లో అంటే మీ హస్బెండ్ కెరియర్ గ్రోత్ వాటిలో ఇవ్వచ్చేమో, కానీ వేరే విషయాల్లో ట్విస్ట్ ఇచ్చి ఇది మొత్తం కూడా 2024కి ట్రిగర్ అవుతుంది. ఎందుకనంటే శని భుక్తి జరుగుతూ ఉంది, శని వక్రించాడు. లేదు లేదు లేదు, యాక్చువల్గా ఇక్కడే జరుగుతుంది. జరిగేదంతా కూడా 22, 23 మధ్యలోనే ఇంచుమించుగా ఇక్కడ ఒక ట్విస్ట్ జరుగుతూ ఉంది. కనిపించిందా లేదా? అంటే ఫైనాన్షియల్ గా ఫస్ట్ గ్రోత్ వచ్చిందా? ఫైనాన్షియల్ గా అక్కడ గ్రోత్ వచ్చిందా? కెరియర్ మీ 2022లో బానే ఉంది, నాకు బెటర్ గా ఉంది. మీ హస్బెండ్ కెరియర్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ పనిచేసాయి, రైట్? అవును. ఓకే, చార్ట్ వర్క్ అవుతుంది. ఓకే సరే. దాని తర్వాత 24 అంటే మెర్క్యూరీ, నేను నెటల్ మెర్క్యూరీ 7 degreesని ఇక్కడ తీసుకోను, కానీ మెర్క్యూరీ కన్నా ముందు మూన్ని తీసుకుంటాను 10th house స్క్వేర్ చేసి. సో 23, 24 మధ్యలో కొంత డిస్టర్బెన్స్ ఉందన్నమాట. సప్తమాధిపతికి స్క్వేర్ జరుగుతూ ఉంది. స్క్వేర్ జరుగుతుంది కాబట్టి గ్రోత్ అయిన కెరియర్ ఎక్స్పెక్టెడ్గా ఇక దాటి ముందుకు పోదు, అదొకటి. ఒక్కోసారి ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట, ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటాయి. అదే ఆస్పెక్ట్ 24లో యాక్టివేట్ అయింది. 24 కన్నా ఒక 5-6 నెలలు ముందు కూడా తీసుకోవచ్చండి, అక్కడ యాక్టివేట్ అయింది. మీకు మళ్ళీ ఎగ్జాక్ట్లీ కేతులో బుధుడు వచ్చాడు. ఈ బుధుడు అయితే ఖచ్చితంగా ప్రాబ్లమే, తెలిసిందే కదా. సో కాబట్టి కేతులో బుధుడు 24 మార్చి నుంచి 25 మార్చి మధ్యలో జరుగుతున్నాడు. ఇదే టైంలో కదా ఫాదర్ది హెల్త్ అది ఇది చెప్పింది. ఓకే, సో అది లాస్ట్ 2 years నుంచి డ్యామేజింగ్ లో నడుస్తున్నట్టే లెక్క. ఓకే ఓకే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఫర్దర్ టైం ఎలా ఉంటుందని అర్థం చేసుకోవడానికి. పంచమాధిపతి అయితే దోషం లేదు, ఓకేనా. సో ఓన్లీ ద థింగ్ ఈజ్ మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది వాళ్ళ విషయంలో, అంతే. అర్థమైందా? సో మనం అనుకున్నంత నెగిటివ్ అయితే ఏమీ లేదు. సో పరిస్థితులు, పర్సెప్షన్స్ అవన్నీ మారుతూ ఉంటాయి. కానీ బట్ మనం ఒంటరి అనే విషయాన్ని చేసేదానికి కొన్ని విషయాలు చేస్తూ ఉంటాయి, ఎందుకంటే శని లీడ్ చేస్తున్నాడు కాబట్టి తప్పదు. అది మీరు చాలా స్ట్రాంగ్ యాక్చువల్గా, శని కుజులు కలయికంటే చాలా చాలా టఫే అన్నట్టు. జనరల్గా చాలా మొండిగా మీరు ఏ విషయాన్నైనా తట్టుకునే శక్తి అవన్నీ ఇస్తా ఉంటాయి అనమాట. కనిపించాయి కదా, చాలా సఫరింగ్ ఒకటి కాదు, చాలా ప్రాబ్లమ్స్, చాలా చాలా. అదే ఓకే. సో ఇప్పుడు ఆస్పెక్ట్ ఏమీ లేదు, ప్రోగ్రెసివ్ 10th house బ్యాడ్ ఆస్పెక్ట్ దాటి ముందు పోతుంది. బాలేదు అసలు, ఇప్పుడు ప్రజెంట్ బాలేదు. శుక్రుడి భుక్తి, శుక్రుడు స్వభుక్తిలో యాజ్ ఎక్స్పెక్టెడ్ గా రిజల్ట్ ని మనం పాజిటివ్ గా చెప్పట్లేదు. ఓకే, తర్వాత చూద్దాం ఇక మళ్ళీ ఏమన్నా వస్తే. శుక్రుడు రవి వస్తాడు, రవి ఈజ్ ఫాలోయింగ్ కుజ నక్షత్ర, పర్వాలేదు. ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్తో ట్రైన్ అవుతుంది కాబట్టి అది ఓకే, సరే ముందుకు వెళ్దాం. తర్వాత శుక్రుడు అయితే వక్రించలే, శుక్రుడు స్టార్ లాడితో ప్రాబ్లం లేదు. ప్రోగ్రెసివ్ సన్, మళ్ళీ మీకు ఒక పీరియడ్ చెప్తాను. 33లో ప్రోగ్రెసివ్ సన్ 10th house. మీ వారు ఏం చేస్తున్నారు? ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఓకే, మేనేజ్మెంట్ రోల్స్ లో ఉన్నారా? ఈయన ఏమంటారు, స్పెషలిస్ట్ ఇన్ వాట్? అది తెలియదు నాకు, సాఫ్ట్వేర్. ఓకే, రైట్. సో మొత్తానికి మాత్రం చార్ట్ అయితే మిక్స్డ్ ఆస్పెక్ట్, అంటే పర్వాలేదు. శుక్రదశ ఏమీ బ్యాడ్ అని చెప్పను, ఓకే, నడుస్తూ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడైతే ఏదైతే ఫాదర్ హెల్త్ అని చెప్తున్నారో అది కొంచెం నెగిటివ్ గానే ఉన్నట్టు, అర్థమైందా? పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ బుధుడికి వక్రత్వం ఉంది, భాగ్యాధిపతికి ఉంది. అండ్ ఆపరేషన్ చేయించుకోకూడదు, అది మీ చాట్ నుంచి అట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. చేయించుకోకపోయినా అది ఇష్యూ నడుస్తా ఉంది, అర్థమైందా? ఓకే సరే. ఇంకా క్వశ్చన్స్? మా హస్బెండ్ కి ఎలా ఉంటది? నాకు జనరల్ గా అయితే ప్రాబ్లం లేదు. మీరు ప్రాబ్లం ఉందని చెప్తే ప్రాబ్లమే ఉంటది. మరి బానే ఉంటారు అప్పుడప్పుడు, మామూలే. గానీ మెయిన్ అత్తగారితో అంటే ప్రాబ్లం ఏంటంటే చతుర్థంలో ఉన్న రాహువు అత్తగారితో అది అట్లానే ఉంటది. అత్తగారితో కరెక్ట్ గానే ఉంది, మీకు వేరేగా ఏం లేదు. అదంతే. గురుచండాల యోగం అంటే ఏంటంటే మనం ఏది చేసినా రికగ్నైజేషన్ ఇవ్వదు, ప్రతి దానిలోనూ తప్పు పడతారు, అదంతే. అర్థమైందా?
ఎందుకంటే గురు రాహువులు అంటే ఏంటంటే మన ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడేది, అవన్నీ ఇట్లా ఏ నెగిటివ్గా అనుకుంటారో అవన్నీ పనిచేస్తాయి. ఆ గ్రాఫ్ ముందుకెళ్తుందా లేకపోతే గ్రాఫ్ అయితే ముందుకెళ్తా ఉంది కదా, సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా అంటే ముందుకెళ్ళదు. డెవలప్ ఉందా లేకపోతే నార్మల్ గా అట్లాగే లేదు లేదు, బ్యాడ్ ఏమీ లేదులే, మరీ బ్యాడ్ ఏమీ లేదు. దశాలాడు శుక్రుడు ఓకే, శుక్రుడికి స్టార్ లో ఎవరు లేరు. దశాలాడు అయితే ఓకే, నడిచిపోద్ది లైఫ్, మరీ ఏమీ సఫరింగ్ లోకి వెళ్లే విధంగా ఏమీ లేదు. యాక్చువల్లీ సూర్యాసిస్ స్కిన్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది నాకు. స్కిన్ ప్రాబ్లం ఎస్ ఉంది, ఎందుకంటే బుధుడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి స్కిన్ ప్రాబ్లం ఉంది. షుగర్ ఎందుకు ఉందంటే 7 years ఉంది. వృచ్చికంలో అవన్నీ ఆస్పెక్ట్స్ మీకు అంతకుముందు కూడా కొన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ చెప్పాను కదా బిఫోర్. ఆ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఓ టైంలో అని చెప్పాను, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్ అయింది. సో అప్పటి నుంచి మీకు ఇష్యూస్ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ పిల్లలు నాతో ఎప్పుడు ఉంటారు ప్రేమగా? బేసికల్లీ నాకైతే ఇక్కడ దోషం కనబడలేదు. మీరు చెప్పిన విషయానికి నాకు ఐడెంటిఫై అయితే అసలు మీకు నోరు మంచి తెరిచి చేయడం అమ్మ అని కూడా పిలవరు, ఎంత రఫ్ గా ఉంటారు. నేను అదే చెప్తున్నాను, మీరు లోన్లీగా ఫీల్ అవ్వడానికి ఏదైతే కాంబినేషన్స్ లీడ్ చేస్తున్నాయో అందుకే ఇలా అవుతుందని నేను అనుకుంటున్నాను. అంతకుమించి నేనేం ఊహించట్లేదు. ఇంకో రెండో కాంబినేషన్ ఏంటంటే బేసికల్లీ ఇదంతా కాంప్లికేషన్ ఎక్కడ వచ్చిందని అంటే, మీరు మీ పిల్లర్ని టేక్ కేర్ చేయకుండా మీ అత్తగారే కంప్లీట్లీ టేక్ కేర్ చేయడం వల్లనే ఇష్యూ వచ్చింది. బాండింగ్ ఆమెతో బిల్డ్ అయింది. సో షీఈ్ లైక్ మదర్ నౌ. అవును, అదే మదర్ అని అంటారు అక్కడ. మరి అది అవుతున్నప్పుడు మరి ఎట్టా అవుతుంది? సో ఫస్ట్ నుంచి మీరు కేర్ చేసి ఉంటే. మా అత్తగారిది మార్స్ నక్షత్రం, వెరీ అగ్రెసివ్. ఎంత మనం స్మూత్ గా మంచిగా ఉన్నా అది నెగిటివ్ గానే కొడతా ఉంది. ఇంకా ఫేస్ చేయలేక వదిలేసాను. అదే అదే అది అది మరి అది అది లీడ్ చేసింది విషయాన్ని, అర్థమైందా? అది ఉంది కాబట్టే మనం అలాంటి సందర్భంలో అలాంటి పీపుల్తో ఉన్నాం, అంతే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి మీకు ఖాళీ టైం ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హౌస్ వైఫ్ గా ఉన్నా ఏదైనా చేయాలనే ఉంది ఇంట్రెస్ట్. డిగ్రీ వరకే చదువుకున్నా. సరే, నో ప్రాబ్లం. మరి ఖాళీ టైం దొరుకుతుందా లేదంటే బిజీగానే ఉంటున్నారా? ఖాళీ టైం ఉంటుంది, ఏదైనా చేయొచ్చా? నేను అవకాశం ఉందా నాకు? చేయొచ్చు కదా, ఏదన్నా గురు శుక్రులు కలిసి ఉన్నప్పుడు ఏదన్నా టీచింగ్ సంబంధించింది ఏదన్నా చేయొచ్చు కదా. టీచింగ్ కానీ లేదంటే ఏదన్నా ఫుడ్ రిలేటెడ్ గా పిల్లలకి ఏదన్నా చిన్న పిల్లలకి ఉపయోగపడే ఫుడ్ రిలేటెడ్ గా ఏదైనా సజెషన్స్ కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు. బ్లాగింగ్, యూట్యూబింగ్, లేదంటే వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ కి చిన్నపిల్లలు ఉండే ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి, ఇప్పుడు వీళ్ళు వినకపోయినా వేరే వాళ్ళకి మనం చేయడాన్ని ఎవరు ఆపేదానికి ఏమీ లేదు కదా, అది చేయొచ్చు కదా. మన వల్ల ఏదన్నా ఉపయోగం కలిగేది. లేదంటే మనకి ఇంకా డిప్రెషన్ వస్తుంది, అర్థమైందా? ఖాళీగా ఉంటే డిప్రెషనే వస్తుంది. సో దానికన్నా వెళ్ళి మనం ఒక సర్వీస్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. ఇప్పుడు మన సైడ్ ఒకటి వర్కౌట్ కాకపోతే మనం ఒక సన్ లాగా బ్రైట్నెస్ ఇవ్వాలంటున్నా నేను, అది నేను చెప్పేది. బాబు జాతకం కూడా నేను చూశాను. వాడికి 4th లో కేతు ఉంది, 12th లో చంద్రుడు మూన్ ఉన్నాడు, మీన లగ్నం పడింది. ఓకే. బుధుడు వెళ్ళి 8th లో ఉన్నాడు, అష్టమంలో. ఓకే. అన్ని చాట్లలో అట్లాగే ఉన్నాయి, అన్ని షష్టాంశ అన్ని. అది నేను చూస్తే ఐడియా వస్తుందిలే, నో ప్రాబ్లం. అవన్నీ వదిలేసేయండి. సో మనకు ఒక విషయం రానప్పుడు మనం అదే విషయానికి సంబంధించి మనం ఇవ్వడానికి ట్రై చేయమని చెప్తున్నా. అది మీకు అర్థమైతే నాకు సంతోషం. అంటే నేను ఊహ తెలిసి పుట్టిన దగ్గర నుంచి ఎవరికి ఏం చెడు చేయలేదు. మంచి ఏం చేశారు? మంచి అంటే ఎవరిని చెడు చేయలే. మంచి అంటే ఎవరిని ఏమి చేసినా అందరితో మంచిగానే ఉన్నా. నోరు తెసి ఎవరిని తిట్టడం గాని ఇబ్బంది పెట్టడం గాని ఏమి చేయలే. అది చెడు చేయకపోవడం కిందకి వస్తుంది. మంచి ఏం చేశారు? మంచి అంటే నేనేమి జాబ్ చేయటల్లా మనీ ఇవ్వడానికి. మనీ అవసరం లేదుగా, మనీ ఎవరు అడిగారు ఇప్పుడు? ఫుడ్ వండి చేయాలన్నా ఇంట్లో అన్ని పర్మిషన్లు తీసుకోవాలి కదా, ఎవరికైనా పెట్టాలని. తీసుకోండి. అన్ని రెస్ట్రిక్షన్స్ అన్ని ఉంటాయి. అడగండి, ప్రయత్నం చేయండి, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ దక్కక మనం చేయడానికి ఏదో ఒక దానిలో అవ్వాలన్నమాట. పంచమాధిపతి రేపొద్దున వస్తున్నాడు కాబట్టి అది ఆ టీచింగ్ రిలేటెడ్ గా హెల్ప్ చేస్తారా, వాళ్ళకి ఏదైనా సర్వీస్ పిల్లలకి రిలేటెడ్ గా సర్వీస్ రిలేటెడ్ గా హెల్ప్ చేస్తారా అనేది ఆలోచించండి. చేయగలుగుతారు, మీరు చేయగలుగుతారు, ఆలోచించండి. ఆయన మంచివారే, చాలా మంచివారు. ఆయన్ని చూసుకునే ఇన్ని సంవత్సరాలు
నెట్టుకొచ్చా 16 సంవత్సరాలు. సంతోషం. ఆయనను అడగండి. అడుగుతాను. ఓకే, నమస్తే అండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.